7th class algebraic expression chapter 10.1లో థర్డ్ బిట్ write the following statements using variables constant and arithmetic operations. ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని వేరియబుల్స్ కాన్స్టెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని యూజ్ చేసి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్గా రాయాలి. అంటే వేరియబుల్స్ మీన్స్ A to Z వరకు ఆల్ఫాబెట్స్, ఏ ఆల్ఫాబెట్స్ అయినా తీసుకోవచ్చు. కాన్స్టెంట్ అంటే నంబర్స్ యూజ్ చేయాలి. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మీన్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ సింబల్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, 6 more than P అంటే P కంటే 6 ఎక్కువ అంటే మనం ఏం చేయాలి, అడిషన్ కదా. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకి, P ప్లస్ 6 అవుతుంది. ఓకే, P ప్లస్ 6. నెక్స్ట్ సెకండ్ వన్, x ఈజ్ రెడ్యూస్డ్ బై 4. రెడ్యూస్డ్ అంటే ఇక్కడ మైనస్ చేయాలి. x ఈజ్ రెడ్యూస్డ్ బై 4 అంటే x మైనస్ 4. నెక్స్ట్ థర్డ్ వన్, 8 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ y అంటే 8 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ y, yలో నుంచి 8 సబ్స్ట్రాక్ట్ అవుతుంది. సబ్స్ట్రాక్టెడ్ మీన్స్ మైనస్ కదా, y మైనస్ 8. ఫోర్త్ వన్, q మల్టిప్లైడ్ బై 5. q 5తో -5తో మల్టిప్లై అవుతుందంట. అంటే ఏమవుతుంది, -5 ఇంటూ q. దీన్ని ఎలా రాయొచ్చు, -5q రాయొచ్చు. y డివైడెడ్ బై 4 ఈ సింపుల్, y డివైడెడ్ బై 4. దీన్నే y బై 4గా రాయొచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్, 1/4 ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ p అండ్ q. 1/4 ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ p అండ్ q. 1/4 ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ p అండ్ q. ప్రోడక్ట్ అంటే ఇంటూ అనమాట, p ఇంటూ q. అదేమవుతుంది 1/4 ఇంటూ pq. నెక్స్ట్ సెవెంత్ వన్, 5 యాడెడ్ టు ద 3 times ఆఫ్ z. 5 అనేది దేనికి యాడ్ అవుతుందంట, 3 times ఆఫ్ z. 3 times ఆఫ్ z మీన్స్ 3z. దేనికి యాడ్ అవుతుంది, 5. 3zకి 5 యాడ్ అవుతుంది అంటే ప్లస్ 3z ప్లస్ 5. నెక్స్ట్ x మల్టిప్లైడ్ బై 5 అండ్ యాడెడ్ టు 10. x 5తో మల్టిప్లై అవుతుంది అంటే 5x యాడెడ్ టు 10 అంటే ప్లస్ 10. నైన్త్ వన్, 5 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2 times ఆఫ్ y. 2 times ఆఫ్ 5లో నుంచి 2 times ఆఫ్ yలో నుంచి 5 తీసేయాలి అంటే 2 times ఆఫ్ y, 2y మైనస్ 5. 10th వన్, y మల్టిప్లైడ్ బై 10 యాడెడ్ టు 13. y అనేది 10తో మల్టిప్లై అవుతుంది, 10y యాడెడ్ టు 13. యాడెడ్ అంటే ప్లస్ 13. ఓకే, వెరీ సింపుల్. ఈక్వల్స్ టు